433వ నామం మదపాటలగుండభువే నమః అని చెప్పాలి. మదపాటలగుండభూహు అంటే ఇది 8 అక్షరాల నామమే. ఆనంద పారవస్యము వలన, మద అంటే ఆనంద పారవస్యము వలన, పాటల అంటే తెలుపు, ఎరుపుల సమ్మిశ్ర వర్ణములో ప్రకాశించు, గండభు అంటే చెక్కిళ్ళు కలది అని అర్థం. అమ్మవారి యొక్క నిత్య యవ్వన లక్షణం ఎవరిలోనూ లేని విశిష్ట వైభవ లక్షణం. ఈ లక్షణం వలన అమ్మవారు నిత్యానంద పారవస్యంతో ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా నిత్య యవ్వనుడే. పర్వములో ఉన్నవారు పరవశత్వంతో ఉంటే కపోలాలు కందినట్లు ఎర్రబడతాయి, అవునా? అయితే ఆ ఎరుపు పూర్తిగా రక్తవర్ణం కాదు, తెలుపుతో కూడిన ఎరుపుదనం. అంటే తెల్ల తామర పువ్వు ఎర్ర తామర పువ్వుల మిశ్రమ వర్ణం ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఆ మిశ్ర వర్ణాన్నే పాటల వర్ణం అంటారు. చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఆ చంద్రుడి యొక్క వర్ణం కూడా పాటల వర్ణమే. అందుకే చంద్రుడు అధిపతి అయిన కర్కాటక రాశికి సంబంధించిన వర్ణాన్ని పాటల వర్ణంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారుట. అమ్మవారి యొక్క 2 కపోలాలు పాటల వర్ణంతో ప్రభవిస్తూ ఉంటాయన్నమాట. ఆనంద పారవస్వం వలన పాటల వర్ణ ప్రభతో విరాజులు కపోలాల గలది అని ఈ నామానికి అర్థం. ఇప్పుడు ప్రేమ ఉన్నవారిలో పారవస్యం ఉంటుంది. ఆ పారవస్యం ఉన్న వారిలో రాగం ఉంటుంది, అంటే ఆపేక్ష. ఆ రాగం కళ్ళల్లోనూ కపోలలోనూ వ్యక్తమవుతుంది. ఈ లక్షణాలను బట్టి అవతల వారిలో ప్రేమ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి, మద పాటల గండభు, ఈ నామాలు 3 కూడా అమ్మవారి అతిశయించిన ఆపేక్షను మనకు తెలియచేస్తాయి. 434వ నామం చందనద్రవ దిగ్ధాంగ్యై నమః. చందనద్రవ దిగ్ధాంగి అంటే చందన అంటే మంచి గంధపు రసముతో, దిగ్ధ అంటే పూయబడిన, అంగి అంటే శరీరము కలది. అంటే అత్తరు పన్నీరుల కంటే కూడా మంచి గంధరసం, శాండల్ మంచి గంధం ఉంటుంది చూడనా, ఆ మంచి గంధరసం శాండల్వుడ్ ఆయిల్ రాసుకున్న వారి శరీరానికి చల్లగా హాయిని చేకూరుస్తుంది. ఎదుటి వారికి కూడా ఆహ్లాదకరమైన శుద్ధ సత్వమైన పరిమళాన్ని కూడా వెదజల్లుతుంది. ఈ శుద్ధ సత్వ పరిమళ లక్షణం బ్రహ్మవర్చస్సును సూచిస్తుంది. శుద్ధ సత్వమైన ఆహ్లాదకరమైన మంచి గంధపు రసం పోయబడిన శరీరము కలది అని ఈ నామానికి అర్థం. చందన ద్రవ దిగ్ధాంగి అంటే ఇదనమాట. 435వ నామం చాంపేయ కుసుమప్రియాయై నమః. చాంపేయ కుసుమప్రియ అంటే చాంపేయ అంటే సంపెంగ, కుసుమ అంటే పుష్పములందు, ప్రియ అంటే ప్రీతి కలది. చాంపేయ కుసుమం అంటే సంపెంగ పువ్వు. తెలుసా సంపెంగ పువ్వు అంటే? అది అన్ని పూల మీద వాలి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే తుమ్మెద సంపెంగ పువ్వు మీద వాలదు. అంటే ఇంద్రియాలు ప్లస్ మనసు కలిపి మొత్తం 6. ఇంద్రియాలు మనసు కలిపితే మొత్తం 6. 6 సంఖ్యతో ఉండే కాళ్ళను కలిగింది షట్పది అంటే తుమ్మెద. షట్పది అంటే తుమ్మెద. అటువంటి తుమ్మెద వాళ్ళని అంటే స్పృశించని లేదా ప్రభావానికి లోను కాని పువ్వే సంపెంగ పువ్వు. ఈ పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సాధకులు కూడా ఇలాగే ఈ 5 ఇంద్రియాలు మనస్సు యొక్క ప్రలోభాలకు లొంగిపోకూడదని తన అభిష్టాన్ని సంపెంగ పువ్వుపై గల తన ఇష్టం ద్వారా తెలియచేస్తోంది అమ్మవారు. సంపెంగ పువ్వుని ఇష్టపడినది అని నామానికి అర్థం. అమ్మవారి యొక్క 436వ నామం కుశలాయై నమః. కుశల అంటే ఏమిటి? క్షేమము కౌశల్యము కలది అని అర్థం. ఏమండి కుశలంగా ఉన్నారా అంటాం మనం, అంటే క్షేమంగా ఉన్నారా అని. అంతా కుశలమేనా అంటాం కదా. కుశల అంటే క్షేమం అనే అర్థంలో. జనన మరణాతీతురాలు ఆమె. ప్రళయకాలంలో మహేశ్వరుని యొక్క మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షిని ఎవరు? అమ్మవారే. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. కుశల అంటే కౌశల్యము అనే అర్థంలో అమ్మవారు గొప్ప కౌశల్యము కూడా కలిగినటువంటిది. లేకపోతే ఎంత కౌశల్యం లేకపోతే అంత చక్కగా ఒక్కర్తి ఈ సమస్త విశ్వానికి సంబంధించిన సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలు నిర్వహించలేదు. ఎంత లేకపోతే నిర్వహిస్తోంది ఈ విధంగా.
విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ యొక్క నైపుణ్యం ప్రస్ఫుటంగా మనకు కనపడుతుందా లేదా? కాబట్టి అమ్మవారు కుశల. అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడమే నిజానికి కుశలానికి అంటే క్షేమానికి మూల కారణం. చక్కని కౌశల్యము కలది అని ఈ నామానికి అర్థం.